తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొని రావడం జరిగింది. పెత్తరమాసకు లోపు మహిళా సోదరి మనులకు 2,500 రూపాయల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం నాంది పలికింది. దీనికోసం 16,500 కోట్ల రూపాయలను కూడా విడుదల చేసిందన్నట్లు సమాచారం అయితే రావడం జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో మహాలక్ష్మి 2,500 రూపాయలు లిస్టు విడుదల రేపు ఈ జిల్లాల వారికి. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు ఇదొక శుభవార్త అని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా 1,70,00,000 మంది మహిళా సోదరి మనులకు 2,500 రూపాయల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన పథకాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసింది. దీనిపైన 2,500 రూపాయలను 1,70,00,000 మందికి ఇవ్వడం కుదరదని కేవలం పెళ్లి అయిన మహిళా సోదరి మనులకే ఇవ్వడం అయితే జరుగుతుంది. దాదాపు 50 నుంచి 60 లక్షల మంది తెలంగాణ మహిళలకు ఈ పథకం వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల హామీలో భాగంగా ఒక రేషన్ కార్డు పైన ఇంట్లో ఎన్ని పింఛన్లైనా ఇస్తామని చెప్పిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మాటను మార్చి కేవలం ఒక్క రేషన్ కార్డు పైన ఒకే పథకం వస్తుందని పేర్కొనడం అయితే జరిగింది. మరి ఇంట్లో ఎంతమంది అక్క చెల్లెమ్మలున్నా ప్రతి ఒక్కరికి 2,500 రూపాయల పంపిణీ కార్యక్రమం చేస్తా అన్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇంట్లో ఒక రేషన్ కార్డు పైన ఒక్క ఆడ చెల్లెమ్మకు, అక్కకు మాత్రమే ఈ 2,500 రూపాయల పంపిణీ కార్యక్రమం రాబోతుందని కుండ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఉదాహరణకు ఒక ఇంట్లో ఒక అత్త, ఒక కోడలు, ఈ ఇద్దరికి ఒకే రేషన్ కార్డు ఉంది. అత్తకు 52 సంవత్సరాలు, కోడలికి 35 సంవత్సరాలు. అత్తకు పింఛన్ రావట్లేదు, కోడలికి మహాలక్ష్మి పథకం, అదేవిధంగా అత్తకి మహాలక్ష్మి పథకం. ఇద్దరు అర్హులే. ఈ ఇద్దరికి ఇస్తారంటే ఇద్దరిలో ఒకరికి మాత్రమే ప్రభుత్వం ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉంది. ఈ విధంగా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని ప్రజల ముందుకు ఈ విధంగా తీసుకొని పోవడం ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. ఈ నెలలోనే దీనికి సంబంధించిన అర్హుల లిస్టులను విడుదల చేసి 15 రోజులలో ఈ మహిళా సోదరి మనులకు 2,500 రూపాయల పంపిణీ కార్యక్రమానికి నాంది పలకబోతా ఉంది. అదేవిధంగా రైతు బంధు, రైతు రుణమాఫీ, ఆసరా పింఛన్ వావులకు సంబంధించిన లిస్టులను కూడా ఈ నెలలోనే విడుదల చేసి ఆగస్టు మాసం నుంచి ప్రభుత్వం ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అవసరమైన అన్ని విషయాలను అందించాలని ఆలోచిస్తూ ఉంది. కారణం ఈ సెప్టెంబర్, అక్టోబర్లో తెలంగాణ రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రభాగం గెలవాలనే ఉద్దేశంతో ఈ 12,751 సర్పంచ్ పోటీల్లో కాంగ్రెస్ తన గొంతుకను బలంగా వినిపించాలనే ఉద్దేశంతో ఈ విధంగా మహిళా సోదరి మనులకు 2,500 రూపాయల పంపిణీ కార్యక్రమం చేస్తున్నట్లు సమాచారం అయితే రానే వస్తుంది. కానీ మిత్రులారా, ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏర్పాటై తన ఇచ్చిన అభయహస్తంలోని 6 పథకాలను హామీలు చేసిందా? అమలు చేయకుండా పుస్తకాలకు, పేపర్లకు మాత్రమే పరిమితం చేసిందా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యార్థి ఉద్యమం, నిరుద్యోగ ఉద్యమం ముందుకు
పెనుజిల్లుతున్నట్లే సమాచారం. మరి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పైన ప్రజలు ఈ విధంగా తీవ్ర అసంతృప్తిని వెలుగుచ్చుకోవడానికి గల కారణం ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా కలత చెందుతున్న విషయం. మరింత సమాచారం కోసం మిత్రులారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.